అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు బైడెన్, ట్రంప్ బరిలో ఉన్నారని అందరూ భావిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు డెమోక్రాట్లు తమ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ట్రంప్ దూకుడును తట్టుకోవడం బైడెన్ వల్ల కావడం లేదని, అందుకోసం ఆయన స్థానంలో మరొకరిని నిలపాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే బైడెన్ కు ప్రత్యామ్నాయంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ట్రంప్ ను అడ్డుకోవాలంటే మిషెల్ ఒక్కరి వల్లే అవుతుందని డెమోక్రటిక్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమెకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేకపోయినా మరో మార్గం లేదని, అందుకోసం త్వరలో జరిగే సమావేశంలో బైడెన్ స్థానంలో మిషెల్లీని ప్రకటిస్తారని తెలుస్తుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నవంబర్లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో రెండోసారి అధికారం చేపట్టేందుకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ బైడెన్ పోటీ చేస్తుండటంతో ప్రస్తుతం ఆయన వయసు, ఆరోగ్యం గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. 81 ఏళ్ల వయసులో ఆయన అమెరికా ప్రెసిడెంట్గా మరోసారి పోటీ చేయడంపై డెమోక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అట్లాంటాలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్, ట్రంప్ దూకుడును తట్టుకోలేకపోయారు. ట్రంప్ తమ విధానాలను స్పష్టంగా చెప్పగా బైడెన్ మాత్రం తడబడుతూ కనిపించారు. అంతేకాక వీరిద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ నిలవలేకపోయారని అభిప్రాయం డెమోక్రటిక్ పార్టీలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ను తప్పించాలనే ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఇక డెమోక్రటిక్ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు సైతం బైడెన్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ప్రైమరీ ఎలక్షన్స్ లోనూ బైడెన్ విజయం సాధించారు. త్వరలోనే ఆయన్ను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఒకసారి అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థిని మార్చడం అంటే ఆషామాషీ కాదు, పెద్ద సాహసమే అవుతుంది. కానీ అలాంటి సాహసానికి డెమోక్రటిక్ పార్టీ సిద్ధపడుతుందనే ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా బైడెన్ తడబడ్డం, వేదికలపై ఆగిపోయి అటు ఇటు చూడడంతో ఎన్నికల్లో ఆయన్ను మార్చాలని డెమోక్రటిక్ పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ స్థానంలో వేరొకరిని మార్చకపోతే ట్రంప్ను ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలో అధ్యక్ష మార్పు తథ్యమని తెలుస్తోంది. బైడెన్ స్థానంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను బరిలో దింపే అంశంపై ఇప్పుడు అమెరికాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బైడెన్ను మార్చివేయాలని పలువురు రిపబ్లికన్ సెనేటర్లు అభిప్రాయపడుతున్నారు. బైడెన్ స్థానంలో ఆమెను పోటీకి దింపితే మరోసారి డెమోక్రాట్లు అధికారం చేపట్టవచ్చని వారు భావిస్తున్నారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లోనే బైడెన్ ట్రంప్ ముందు నిలవలేకపోయారని, బైడెన్ తీరు దేశవ్యాప్తంగా ఉన్న డెమోక్రాట్లను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే గతంలోనూ మిషెల్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరగగా ఆమె దానిని ఖండించారు. అదే సమయంలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి త్వరలో జరగనున్న ఎన్నికల గురించి తాను ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. అయితే ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో ఆసక్తి లేకపోయినప్పటికీ బైడెన్కు మిషెల్లీ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. కానీ బైడెన్ను తప్పించి మిషెల్లీని నిలపడం కంటే బైడెన్ తనంతటి తాను అభ్యర్థిత్వాన్ని వదులుకుంటేనే మంచిదని డెమోక్రాట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 81 ఏళ్ల వయసులో బైడెన్ స్వచ్ఛందంగా తప్పుకుని మరొకరికి అవకాశం కల్పించాలని చెబుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయమే ఉండడం, ఈ నేపథ్యంలో బైడెన్ను బలవంతంగా తప్పిస్తే అది డెమోక్రటిక్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, అందుకోసం బైడెన్ తనంతట తానే దిగిపోయేలా ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీని బైడెన్ వర్గమే శాసిస్తోంది. బైడెన్ అంగీకరిస్తే మిషెల్లీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో బైడెన్ బదులు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ను ఎంపిక చేయాలని పలువురు భావిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ లో బైడెన్ కంటే కమలా హారిస్ ఇంకా వెనుకబడి ఉండడం పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. డెమోక్రాట్లకు ఆప్రో అమెరికన్లతో పాటు మహిళలు పెద్ద ఎత్తున మద్దతుదారులుగా ఉన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే బైడెన్ను తప్పించే సమయంలో ఎదురయ్యే వ్యతిరేకతను మిషెల్లీతో అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మిషెల్లీ ఆఫ్రో అమెరికన్ కావడం, కార్మిక కుటుంబం నుంచి పేదరికంలో ఎదిగి విజయవంతమైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆమె ప్రథమ మహిళగా ఉన్న సమయంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాభిమానాన్ని సంపాదించారు. అంతేకాక 10 ఏళ్లు అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసిన బరాక్ ఒబామా సైతం మైనారిటీలో యువత, మహిళల మద్దతు సాధించారు.
పైగా ఎన్నికల ప్రచారంలో మిషెల్లీకి పెద్ద వనరుగా కూడా బరాక్ ఒబామా నిలుస్తారనే అంచనాలున్నాయి. అదే సమయంలో గతానుభవంలో బరి నుంచి అభ్యర్థి తప్పుకుని మరొకరికి నిలబెట్టిన ఉదంతంలో ఓడిన అనుభవం డెమోక్రాట్లకు ఉంది. 1968 ఎన్నికల్లో వియత్నాం యుద్ధ కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లిండన్ బి జాన్సన్ అనూహ్యంగా ఆరోగ్య కారణాలు చెబుతూ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నట్టు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి హ్యూబర్ట్ హాంఫ్రేను ప్రకటించారు. కానీ హాంఫ్రే విజయం సాధించలేకపోయారు. రిపబ్లికన్ పార్టీ నుంచి రిచర్డ్ నిక్సన్ గెలుపొందారు. దీంతో ఇప్పుడు బైడెన్ను తప్పిస్తే గతానుభవాలు మళ్లీ రిపీట్ అవుతాయని డెమోక్రటిక్ పార్టీ భావిస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లోనే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరనేది తేలనుంది.